కాంగ్రెస్ పార్టీ మైనారిటీ లీడర్ షిరోజ్ ఖాన్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే మేడం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. నిజంగా దేశ పరిస్థితి ఎలా ఉందని అంటారు? చాలా సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మరి 3వ సార్లు కూడా బీజేపీ పరిపాలనలో ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఎట్లుందంటే ఏం చెప్తారు? మొట్టమొదటిగా నేను మొత్తం మన దేశం వ్యాప్తంగా ఈ 26th జనవరి రిపబ్లిక్ డే ఈ రోజు మేము ఏదైతే ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ ఘనంగా చేస్తున్నాం, అది అందరికీ నేను విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పిన తర్వాత నా సందేశం దీనిపైన ఏదంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం అనుకోవాలంటే ఈ దేశం ఫ్రీడమ్ అయినాక ఏమంటారు ఆజాద్ అయినాక 77 years నడుస్తుంది. కానీ మనం ఏదైతే 12 సంవత్సరం తర్వాత ఏదో రాజకీయాలు మనం చూస్తున్నాము. మోదీ హయాంలో, బీజేపీ హయాంలో నిజంగా అంట ఈ రిపబ్లిక్ డేని అసలు వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారని అది కూడా నాకు డౌట్ ఉన్నది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ విచారధార ఒకటే ఉన్నది. వాళ్ళు దేశానికి ఏదైతే హిందూ రాష్ట్ర ఘోషిత చేద్దామని ఏదో ప్రయాసం చేస్తున్నారు, అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లేకున్నారు. మొత్తం వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ నీతి నిజాయితీలు మొత్తానికి అది అన్కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తున్నాయి. ఇదే ఒక పెద్ద మెసేజ్ ఉన్నది. ఇప్పుడు ప్రజలు మొత్తం దేశం మొత్తం ఈ మాట అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మనం దేశాన్ని కాపాడుకుందామని 77 years తర్వాత చెప్తున్నా. అట్లా ఉంటే మీరు ఆలోచించండి, ఈ దేశంని ఈ రాజకీయాన్ని అసలు అర్థం చేసుకోవాలంటే ఈ ప్రజలే ఉన్నారు. ఇది ఎందుకంటే మనం ఇది లోకతంత్రం దేశం అని చెప్తారు, ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తారు, మళ్ళీ దానిపైన సెక్యులర్ శాసనం అని చెప్తున్నారు. కానీ అది సెక్యులర్ వర్డ్. మొత్తానికి ఈ దేశంలో ఇప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ సంవిధాన్ అది నడుస్తూనే లేనే లేదు. అందుకోసం ఒకవైపు ఖుషిగా ఉన్నది, వేరే వైపు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ రిపబ్లిక్ డే తెచ్చింది మనకు కాన్స్టిట్యూషన్. ఈ రోజు కాన్స్టిట్యూషన్ రాసిన మన దేశానికి అందరూ సమాజం పైన పేదవాళ్ళని, బీద వాళ్ళని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని ఒకే ప్రకారంగా ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ రైట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో మనకు ఫ్రీడమ్ లేనని ఒక అట్మాస్ఫియర్ మనకు కనబడుతున్నాయి. ఇది చాలా ఘోరమైన పరిస్థితిలో వెళ్తున్నారు. అందుకోసం ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలా. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాబట్టి మన గవర్నమెంట్ ఉన్నది, కానీ మన గవర్నమెంట్ ఉన్న కాబట్టి ఇక్కడ వైలెన్స్ ఏం లేదండి, ఇక్కడ దాడులు ఏం జరుగుతలేదు, ఇక్కడ అట్రాసిటీస్ ఎక్కువ లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకోసం కాంగ్రెస్ శాసనలో మీరు దేశం యొక్క చూసేనే ఉంటారు. మేము 55 years 60 years వరకు మనం పరిపాలన చేసినాం. దాంతో ఈ సమయంలో మేము పరిస్థితిని చూస్తున్న పరిస్థితి అక్కడ మనం వెనకపోతే అసలు మనం కనబడలేరు. ఇదే పెద్ద మెసేజ్ ఉన్నది. ఈ రోజు హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్ చెప్తున్నాను. అంటే దేశంలో చొరబాటుదారులు ఎక్కువైపోయారు, అల్లర్లు ఎక్కువైపోతా ఉన్నాయి, వాటిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర కూడా చొరబాటుదారులు ఎక్కువయ్యారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్నట్టు కూడా ఇటు విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు ఈ అంశాలు? చూడండి, ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడితే మీకు అందరికి తెలిసి కేసీఆర్ హయాంలో వాళ్ళు ఎంత ఏమంటారు డెప్త్ మొత్తం అప్పులు చేసి ఎంత ఉన్నారు. ఒక దేశంలో, ఒక ప్రజల్లో, ఒక రాజకీయ, ఒక రియాసత్లో, ఒక స్టేట్ లో మనకు గవర్నమెంట్ గడపాలంటే ముందు అక్కడ ట్రెజర్ ఉండాలి. మనకు ఫైనాన్స్ లోని వీళ్ళు చాలా అప్పులు లోపాలు పెట్టిపోయినాక ఈ రోజు వాళ్ళు ముందుకు వచ్చి మన సర్కార్ మీద మన సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు ఏదైతే 6 guarantees అమలు అసలు చేస్తున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ట్రెజర్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్, ల్యాక్ ఆఫ్ బడ్జెటే ఇది ఒక సవాలు. నిజంగా అయితే చెప్పాలంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఎవరైతే అపోజిషన్ లో ఉన్నారు వాళ్ళకి ఇదే పద్ధతి ఉంటది. అంటే పిన్ పాయింట్ చేయాలా, ఏదో తప్పులు చేయాలా, అంటే వట్టి మాటలు చెప్పాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఉంటది. కానీ మీకు అందరికి తెలిసినే ఉంటది 3 years నుంచి మన గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, చాలా చక్కగా నడుస్తుంది. ప్రజలందరూ సంతోషంగా పడుతున్నారు, చాలా సేఫ్ గా, సెక్యూర్ గా, మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఏం కావాలా మనం? మీ అధినేత కూడా ఓట్ చోరింగ్ సంబంధించిన అంశాలు కూడా తను
తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే వాళ్ళు ఓట్లకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తారో వాటి మీద వ్యతిరేకంగా పోరు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? చూడండి, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే అది బాధ్యత ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది ఉన్నది. స్టేట్ లో ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది ఉన్నది. అక్కడ నేషనల్ ఉంటే ఈసీ వాళ్ళది బాధ్యత ఉండదు. కానీ ఈసీఐ నిజంగా అయితే ఇప్పుడు ఇండిపెండెంట్ బాడీ లెక్క పని చెయ్యట్లేదు. ఓట్ చోరీ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటది. అందుకోసం ఎస్ఐఆర్ అని ఏదైతే వాళ్ళు తెచ్చారు ఇనిషియేటివ్, దానిలో కూడా చాలా లోపాలు కనబడుతున్నాయి. దాన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా చేస్తేనే ఈ మొత్తం దేశవ్యాప్తంగా మనకు ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఓట్ లెక్క, ఓట్ రైట్ కింద వస్తది. అందుకోసం ఓట్ చోరీతోనే ఈ బీజేపీ సర్కార్ ఇప్పటి వరకు ఏదైతే 12 ఇయర్స్ నుంచి ఈ రాజకీయం చేస్తుంది అది ఓట్ చోరీ ఆధార్ మీదనే ఉన్నది. అందుకోసం దాన్ని ఎరాడికేట్ చెయ్యాలా అంటే ఎస్ఐఆర్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మేము అదే పదే చెప్తున్నాము, అకౌంటబిలిటీ మీరు తీసుకురావాలా. రాహుల్ గాంధీ ఏదైతే దేశవ్యాప్తంగా అది డిమాండ్ చేస్తున్నారు, ఓట్ చోరీ కింద ఎస్ఐఆర్ తెచ్చారు. మీరు ఆ ఎస్ఐఆర్ లో కూడా మీరు చాలా మంది లక్షల మందిని మీరు తీసేస్తున్నారు. చనిపోయిన మందిని వాళ్ళు మీరు ఎలా డెలిషన్ అడిషన్ చేస్తున్నారు అది మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం ఏదైతే చేస్తున్నారు పొలిటికల్ ఎజెండా తీసుకొని అది జూట్ మాటల మీద, వట్టి మాటల మీద, వట్టి జుమ్లా మీద ఉన్నది. అందుకోసం ఓట్ రైట్ తో నిన్న 25 జనవరికి రైట్ టు ఓట్ అది ఎలక్షన్ డే ఘోషితైంది. దాని కింద కూడా నిన్న గవర్నర్ కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి మనిషి, ప్రతి పౌరుడు మీరు ఓట్ రైట్ కి మీరు తీసుకోవాలా. ఇంకా మీరు ఓట్ అంటే దేశం నాదే అని అది ఒక కొత్త మెసేజ్ నేషనల్ వ్యాప్తంగా వెళ్ళింది.